అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని సరంద అటవీ ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు మరణించినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ మిసిర్ బెస్రాతో పాటుగా మరికొందరు కీలక సభ్యులు ఉన్నట్లుగా గుర్తించారు. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని కిరుబూరు చోటానాగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో కుంష్టి అడవి ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ను చేపట్టాయి. జార్ఖండ్ పోలీసులు, సిఆర్పీఎఫ్, కోబ్రా 209 బెటాలియన్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీనికి ధీటుగా భద్రతా బలగాలు ఎదురుదాడి చేయడంతో గంటల పాటు భీకర పోరు కొనసాగింది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు సద్దుమణిగినప్పటికీ మరికొంతమంది మావోయిస్టులు అడవిలో నక్కి ఉండే అవకాశం ఉండడంతో భద్రతా బలగాలు కూంబింగ్ ను మరింత ముమ్మరం చేశాయి. అదనపు దళాలను ఘటనా స్థలానికి తరలించి గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. సునీత, ఏదైతే మావోయిస్టులకి ఇటు భద్రతా బలగాలు జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో అయితే 10 మంది మావోయిస్టులు మృతి చెందినటువంటి ఘటన అయితే జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్ భూపాల్ జిల్లాలో అయితే అటవీ ప్రాంతాల్లో జరిగింది అని చెప్పాలి. ఇప్పుడు అందులో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా మోస్ట్ వాంటెడ్ అయినటువంటి సెంట్రల్ కమిటీ మెంబర్ మిశ్రా తో పాటు మరికొందరు కీలక సభ్యులు కూడా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో అయితే కేంద్ర బలగాలతో పాటు ఇటు జార్ఖండ్ పోలీసులతో అయితే పెద్ద ఎత్తున అయితే అటవీ ప్రాంతం మొత్తం కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అయితే దాదాపు 30 మంది పైగా మావోయిస్టులు కంటపడినట్లు కూడా తెలుస్తుంది. వారిని లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ కూడా వీరు భద్రతా బలగాలపై అయితే ఇటు భద్రతా బలగాలకు మావోయిస్టులు జరిగినటువంటి ఎదురు కాల్పులు అయితే దాదాపు 10 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. అందులో సెంట్రల్ కమిటీ సభ్యుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కాల్పుల్లో మరి కొందరు గాయపడి ఉన్న నేపథ్యంలో అయితే జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ లో ఉన్నటువంటి ఇంకా గాయపడిన వారి కోసం కూడా ఈ యొక్క సిఆర్పీఎఫ్ బలగాలు కావచ్చు, ఇటు కేంద్ర జార్ఖండ్ పోలీసులు అయితే పెద్ద ఎత్తున అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి. ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అయితే డంపును కూడా స్వాధీనం చేసుకున్నారు. రైఫిల్స్ తో పాటు మందుగుడ్డు సామాగ్రిలు కూడా పెద్ద ఎత్తున అయితే స్వాధీనం చేసుకున్నట్లు కూడా మనకి పక్కా సమాచారం ఉంటుంది. మరోపక్క ఇప్పటికే ఛత్తీస్గఢ్, ఇటు జార్ఖండ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు అయితే పెద్ద ఎత్తున అయితే ఇప్పటికే మావోయిస్టులకి కేంద్ర బలగాలు అయితే పెద్ద ఎత్తున అయితే కూంబింగ్ ఆపరేషన్ లో అయితే వందలాది మంది మావోయిస్టులు హతమవడం, మరోపక్క వందలాది మంది అయితే మావోయిస్టులు లొంగిపోవడంతో అయితే మావోయిస్ట్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్తుంది. ఇప్పటికే నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతితో పాటు మన జరిగినటువంటి ఎదుర్కాలంలో కూడా కేంద్ర కమిటీ సభ్యులు కూడా మృతి చెందడం ఇప్పటికే కాంగ్రెస్ మావోయిస్ట్ పార్టీకి అయితే పెద్ద తీవ్ర నష్టం వాటింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా 2026 మార్చి 30 వరకు కూడా ఈ యొక్క మావోయిస్ట్ లేని దేశంగా చేస్తామంటూ కూడా ఇప్పటికే హోంశాఖ మంత్రి తెలిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు జార్ఖండ్, మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కేంద్ర బలగాలు అయితే దాదాపు 20,000 మంది భద్రతా బలగాలు అయితే ఈ అటవీ ప్రాంతంలో కూడా 2-3 కిలోమీటర్ల వ్యవధిలో అయితే బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పరిస్థితి చూడాలి. రాబోయే ఇంకా 1-2 నెలల్లో ఈ మావోయిస్ట్ నిర్మూలనగా చేసే దిశగా అయితే కేంద్రం అయితే ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉంది. సునీత, అయితే తిరుపతిలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఆపరేషన్ కొనసాగుతుందా? అండ్ అదేవిధంగా భద్రతా బలగాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వారికి సంబంధించి వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? సునీత, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ ఉదయం నుంచి కూడా ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయితే కాల్పులు విరమణ జరిగినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు గాయపడిన వారి కోసం అయితే అక్కడైతే సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా సాయంకాలం వరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అయితే ఇటు జార్ఖండ్ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు అయితే పెద్ద ఎత్తున అయితే సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇటు ఛత్తీస్గఢ్, ఇటు ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇంకా సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.